జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి తొందరపాటు బాగుంది సోనియా గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ 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 తెలంగాణ ఇచ్చిన మహాతల్లి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బహిరంగ సభలో మరి మొదటి విలన్గా కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు తెలంగాణ కొరకని కేసీఆర్ మూర్ఖత్వ మాటలు మాట్లాడిండు. మరి ఆ రోజు తెలంగాణ కొరకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మరి తనకు పార్లమెంట్ సభ్యులు కూడా 2-3 ఉండిరి, మెజార్టీ సభ్యులంతా కాంగ్రెస్ వాళ్ళే ఉండిరి. మరి తెలంగాణ కొరకు సోనియా గాంధీ దగ్గరికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మరి తెలంగాణ నీతోటే సాధ్యమైందని కాళ్ళు మొక్కిన రోజులు ఉన్నాయి. మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని అనడం చాలా మూర్ఖత్వం. మరి సంక్షేమ పథకాల్లో ప్రజలను అడుగుతుండు, మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, 10 ఏళ్లలో ఏ సంక్షేమ పథకాలు ఎంతమందికి నువ్వు అమలు చేసినావు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి నీ సంక్షేమ పథకాల్లో కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇవాళ సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో. అది చూసి ఓర్వలేక మరి మా మంత్రివర్యులు ప్రభాకర్ కానీ మరి సోనియా గాంధీ గారిని మరి రాష్ట్ర మంత్రుల్ని విమర్శించడం తగదు. మరి సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈరోజు చిగురుమాడు మండల కేంద్రంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యొక్క మండల స్థాయి మరియు గ్రామ స్థాయి, జిల్లా స్థాయి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిన్న తెలంగాణ రైతుత్వ సంబరాల సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు తన నోటికి ఏది వస్తే అది అవాకులు చవాకులు బట్టి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద విలన్ అని చెప్పి మాట్లాడారు. ఇలా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసే పోరాటంలో సోనియా గాంధీ దగ్గరికి పోయి మోకరిల్లినటువంటి ఒక సందర్భం మీరు గుర్తు చేస్తుంది. ఈ యొక్క రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో సోనియా గాంధీని కీర్తిస్తూ స్తుతిస్తూ బ్రహ్మాండమైన మాటలు మాట్లాడేటువంటి ఒక సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు ఇచ్చినటువంటి యొక్క మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చీలిక వస్తుంది, ఆంధ్రాలో పార్టీ డ్యామేజ్ అవుతుందని తెలిసి కూడా, కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుందని తెలిసి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి సాహసించినటువంటి యొక్క గొప్ప త్యాగశీలి సోనియా గాంధీ.
ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, గాంధీ కుటుంబానికి నీ కుటుంబానికి ఎంత ఫరక్ ఉంది? ఇందిరాగాంధీ నుంచి మొదలు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. 1991లో సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నా కానీ పివి నరసింహారావును ప్రధానమంత్రి చేసింది. అదేవిధంగా 2004లో 2009లో కూడా 2 సార్లు మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి చేసినటువంటి యొక్క త్యాగజీవులు ఈ దేశం, ఈ యొక్క రాష్ట్రం, తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉండబోయేటువంటి యొక్క ప్రజల బాగోగుల గురించి ఆలోచించారు. కానీ పదుల కోసం వాళ్ళు ఎప్పుడు పాకురాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చినామని చెప్పి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలోకి వచ్చి 10 ఏళ్ళ పాలన చేసి నీకు, నీ కొడుకు, నీ అల్లునికి, నీ బిడ్డకు, నీ యొక్క సడ్డకు కొడుకు కుటుంబ పాలన చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాలన నీకు 10 ఏళ్ళ కాలంలో ఒక్క కార్యక్రమాన్ని, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేసినటువంటి ఒక దాఖలాలు. నీ నోరిప్పితే అబద్ధాల పుట్ట. ముందుగా ఏమన్నావు, నాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు దళితుని ముఖ్యమంత్రి చేసి కాపల కుక్క అన్నావు. పోయింది ఆ మాట పోయింది. 3 ఎకరాల భూమి పోయింది. కొత్త రేషన్ కార్డు ఎవరికి ఇచ్చిన పాపాన పోలే. అదేవిధంగా ఈ బీసీ బంధు పోయింది, దళిత బంధు పోయింది. నోరు ఇప్పితే పబ్బం గడుపుకునేటువంటి ఒక పూటకప్పు మాటలు తప్ప ఇవాళ ఏది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళ నోట్లో పట్టుకుంది. ఇవాళ ఎన్నో రకాల కుంభకోణాలు. ఇవాళ ఆంధ్రోడు పోయి తెలంగాణ నుంచి మళ్ళా దోపిడీదారులుగా మీ యొక్క కేసీఆర్ కుటుంబం వచ్చేటటువంటి ఒక విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించిండ్రు. నీకు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. అయినా మీకు సిగ్గు, మానం, మర్యాద లేకుండా పోయింది. కొరి జీవితంతో ఉన్నటువంటి మీరు 39 స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త మేము చెప్తున్నాం. మీరు మాట్లాడే ముందు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారం నువ్వు 6,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులోకి నెట్టినప్పటికి కూడా ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఇచ్చినటువంటి యొక్క హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేటువంటి ఒక దిశగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా 100కి 100 పాటు పనిచేస్తూ ఉంది. ఇవాళ సన్నబియ్యం ఇస్తూ ఉండరు, దాని మీద మాట్లాడవు. ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అదేవిధంగా ఎస్సీల కుల వర్గీకరణ చేసిండ్రు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండ్రు. మీకు దమ్ముంటే చెప్పండి, మహిళలకు ఉచిత ప్రయాణం అవసరం లేదని చెప్పి ఒక తీర్మానం చేయండి. మీ పార్టీలో దమ్ముందా మీకు? ఇవాళ మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలను కంటిన్యూ చేసుకుంటూ అదనంగా ఇచ్చిన హామీలన్నింటినీ ఒకటొకటి నెరవేర్చే దిశగా అప్పులలో ఉన్నప్పటికీ కూడా నెల మొట్టమొదటి తారీఖు వస్తే గతంలో మీ హాయం లోపల ఎవరికి జీతం పడేది కాదు. పెన్షన్లు కానీ జీతాలు కానీ 15 నుంచి 20 తారీఖు పడేటువంటి ఒక సందర్భం గుర్తుపెట్టుకోండి. ఇవాళ నెల రాగానే మొట్టమొదటి వారంలోనే ఉద్యోగస్తులకు, పెన్షన్దారులకు అందరికి కూడా జీతాలు పడుతున్నటువంటి ఒక ఘనత. అదే కాక ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే నెల ఫస్ట్ రాగానే నువ్వు చేసినటువంటి యొక్క అప్పుల కుప్పకు ఇవాళ 7,000 కోట్లు మిత్తిలు కట్టేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులలో వెనుక ముందు చూస్తూ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శాయశక్తులు పనిచేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాటలు ఎలా అనిపించింది? మీ కళ్ళబొల్లి మాటలు ఇవ్వడానికి ఇక్కడ ఎవడు తయారు లేడు. తెలిసిపోయింది, మీ రంగు తెలిసిపోయింది, మీ రుచి తెలిసిపోయింది, మీ యొక్క వాసన తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మిమ్మల్ని బైకట్ చేసిర్రు, మీ యొక్క కుటుంబ పాలన బైకట్ చేసిర్రు. ఇంకా ప్రజల చేత చీ అనిపించుకోకు. ఏదో కొంతమందిని తీసుకొచ్చి ఒక 150-200 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద మీటింగ్ పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలకు ఇక్కడ ఎవడు కూడా మీ మాట వినే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తున్నాం. సోనియా గాంధీ 100కి 100 రూపాయలు ఈ యొక్క తెలంగాణ ఇచ్చినటువంటి యొక్క వీరవనిత త్యాగశీలి. ఆమె ఈ యొక్క తెలంగాణ తల్లి ఎట్లనో ఆమెను కూడా తెలంగాణ తల్లిగా ముఖ్యటువంటి యొక్క ప్రజలకు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్తే వినేటువంటి పరిస్థితులు ఒక సందర్భంగా మేము హెచ్చరిస్తూ రాబోయే భవిష్యత్తులో నువ్వు ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రా. నీకు ఉండేటువంటి ఒక సలహా సూచనలు సీనియర్ కదా, 80,000 పుస్తకాలు చదివినోని కదా, నువ్వు 80,000 గ్రంథాలు చదివినోని కదా. ఈ యొక్క రాష్ట్రం మెరుగుపరిచేందుకు నీ యొక్క సలహాలు సూచనలు లేవు. ఒక్కనాడు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే ముఖం లేదు నీకు. ఇవాళ నువ్వు ఎక్కడో మీటింగ్ పెట్టి ఏదో ఊకదంపుడు ముచ్చట్లు ఉపన్యాసాలు ఇస్తే ఇక్కడ చూస్తే ఎవడు ఉరుకోడు. కాంగ్రెస్ను ఏ ఒక్క మాట పల్లెత్తి మాట్లాడినా కానీ ఖబర్దార్ బిడ్డ, జాగ్రత్త. ఊళ్ళలో కూడా తిరగనీయం. నువ్వు తీసుకున్నటువంటి ఒక స్కీమ్లు ఎంతవరకు చేసినావో చెప్పి మేము ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి ఒక సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మండల కాంగ్రెస్ పార్టీ
కుటుంబ సభ్యులమందరం అన్ని గ్రామాల నుండి వచ్చిన మా సోదరులకు, పెద్దలకు మరియు నాతోటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నిన్న టీఆర్ఎస్ వాళ్ళు రజతోత్సవ సభ పేరు మీద దురంకారమైన మాటలతో మన తల్లి సోనియా గాంధీ తెలంగాణ కోసం ఇంతమంది అశువులు పారిపోతున్నారు, ఏ ఒక్క కుటుంబం కూడా అన్యాయం కావద్దు, ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు అని ఆమె ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో నష్టం జరుగుతున్నా కూడా తెలంగాణలో కూడా ఇలాంటి ఏది ఏమైనా కూడా రాజకీయంగా ఎంత నష్టం జరిగినా ఇక్కడ తెలంగాణ ప్రాంత వాసులకు ఇబ్బంది జరగద్దు, అక్కడ ఎవరి ప్రాణహానికి జరగద్దు అని ఆ రోజు ఆమె ఎంతో ధైర్య సాహసం కొద్ది అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణను ఇవ్వడం జరిగింది. అలాంటి తల్లిని నిన్న పట్టుకొని ఇదంతా కాంగ్రెస్ మొదటి విలన్ అనడం అదొక దుర్మార్గమైన, ఒక అహంకారపూరితమైన చర్యగా మేము భావిస్తున్నాం. అలాంటి తల్లి మీద నువ్వే అసెంబ్లీలో అన్నావు, ఆమె కనుక లేకపోతే తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు లేకపోతుంటే మనకు తెలంగాణ వచ్చేదే కాదని చెప్పినావు. కానీ నిన్నేం చెప్తున్నావు? మొదటి విలనే కాంగ్రెస్ అంటున్నావు. అంటే నీ దుర్మార్గమైన ఆలోచన, నువ్వు నిజంగా మంచిగా ఉన్నావా? అసలు నీకేమైనా నీ మెదడు ఏమైనా ఖరాబ్ అయిందా? నిజంగా నువ్వు మాజీ ముఖ్యమంత్రి లాగా ఉన్నావా? లేకపోతే మా బాలికలను అంటే విద్యార్థులను వీళ్ళందరినీ ఉంటారు ఆడపోరాగాళ్ళు అంటున్నావు. అసలు నీ పదం ఏంది? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి ఏంది? పొలగాండ్రుగా ఏం వాడు? నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. బకాసురుడు 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు భోజనం చేస్తాడని మనం చరిత్రలో చదువుకొని ఉన్నాం. ఆ విధంగా నేను ఏం చేస్తున్నావు అంటే 6 నెలలు ఫామ్ హౌస్ పోతున్నావు, మళ్ళీ ఎవరికి ముఖం చూపెట్టావు. 6 నెలల తర్వాత వస్తావు, ఏదో మీటింగ్ల పేరు మీద ఎవరినో లోడని ఏదో అనుకుంటా పోతావు. ఈ యొక్క అభిమానులు ఎవరైనా ఉంటే, ఈ యొక్క కార్యకర్తలు ఎవరైనా ఉంటే వారిని వాళ్ళ మెప్పు కోసమే నువ్వు మాట్లాడుతున్నావా? వారు నిజంగా నీ మీద ఎంత అసహించుకుంటుందో నీకు అర్థమైతలేదు. దయచేసి తెలంగాణ భాషలో తెలంగాణవాదిగా నిన్ను మాజీ ముఖ్యమంత్రిగా గౌరవిస్తున్నాం, కానీ ఇలాంటి మూర్ఖున్నా మేము గౌరవించేదని చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. కాంగ్రెస్ పార్టీ కనుక లేకపోతుంటే తెలంగాణకు దిశ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి నువ్వు ఎన్నో కథలు చేసినావు, ప్రాజెక్టుల పేరు మీద నిలువు దోపిడీ చేసినావు. కానీ ఏ ప్రాజెక్టు కట్టినా పొక్కలు పడి ఆ నీళ్ళన్నీ లేకుండా అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఎక్కడికైనా మా కార్యకర్త ఏ ఒక్కరైనా, నువ్వు 100 మందిని తీసుకొచ్చినా మా కార్యకర్త ఒక్కరొచ్చి ఇక ఎక్కడెక్కడ రంధ్రాలు పడ్డాయి, ఎక్కడెక్కడ పగిలిపోయినాయో చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ దొంగను నేను దొంగే కాదన్నట్టుగా ఇక బుకాయిస్తున్నావు. అది బుకాయించడం కరెక్ట్ కాదు అని నేను ఈ ద్వారా చిరుమాడు మండలంలో మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మిత్రులారా, ఈ ప్రాంత వాసులారా, మీ నాయకుని యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో గ్రహించి ఇప్పటికైనా వాటి నుండి మీరు విముక్తులు కాండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి పొన్నం ప్రభాకర్ అన్న మన ప్రాంత మంత్రిగా ఆయనే మనకు దిక్సూచిగా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే పొన్నం ప్రభాకర్ అన్న కూడా సాధ్యమవుతుంది. ఇప్పటి కూడా గౌరవల్లి గండివెల్లి ప్రాజెక్టును కూడా ఆయన ఎన్ని రకాల అభివృద్ధి పనులు తీసుకొచ్చారు. కాబట్టి మీరు కూడా పొన్నం ప్రభాకర్ అన్న వెనుక ఉండి పొన్నం ప్రభాకర్ అన్న యొక్క అడుగుజాడలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి మీరు సహకరించాల్సిందిగా నేను అందరికీ కూడా చెప్తున్నాను. మంచి ఆలోచన చేయండి. ఇలాంటి మనల్ని మభ్యపెట్టి మోసం చేసి విద్య లేకుండా ఆరోగ్యం ఖరాబ్ అయినా, ఎలాంటి మనకు ఆర్థికంగా మనల్ని చాలా మోసం చేసిన వారి కాదు మనం అధ్యక్షుడి. మన కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, మన కోసం ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తున్నదో, మన కోసం ఏ ప్రభుత్వం అయితే మన అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తున్నదో ఆ ప్రభుత్వానికి మనం వెన్నుదండ ఉండాలి. వాళ్ళని మనం ఖర్చు పెట్టించి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. నిన్న ఆయన అన్నారు, ఒక పెద్ద మనిషి అన్నాడు, ఏమని, మనము జాతరకు పోతే వాళ్ళ ఇంట్లో మనం మట్లే అని. నువ్వు గట్లే చేస్తున్నావు కదా. ప్రజాస్వామ్యంలో అందరికీ సర్వ హక్కులు ఉంటాయి. అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలో మేము ఇక్కడ ఉన్నది కూడా అందరం నాయకులం, మేమంతా ఒకటే అనే విధంగా ఇక్కడ చిన్న మండలంలో ఉన్నాం. కానీ నువ్వు అంత పెద్ద 10 లక్షల మంది సభ పెట్టి నువ్వు ఒక్కడివే మాట్లాడినావంటే నువ్వు నిజంగా నియంతవు కాదా? ఆ నియంతలు ఒక్కడు అనేది అహం కాదా? ఆ ఈగోకు మనం దూరం పెట్టాలంటే అలాంటి వారు వెనుక ఉండకుండా, వారి మడుగులొత్తకుండా మనం కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తి ప్రజాస్వామ్యమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అందరి అభ్యుదయం కోసం ప్రయత్నం చేస్తుంది, అందరి ఆలోచన విధంగా ప్రయత్నం చేస్తుంది. దాని ఈ ప్రాంత నాయకులు పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వాన మనం అందరం ఉండి ఇప్పటికైనా ఇంకేమైనా కలిబొలి కథలు చెప్పి వాళ్ళు ఏమైనా దొంగ మాటలకు తెరలేపితే ఎక్కడికక్కడ నిలదీయాల్సిన బాధ్యత ఉండదని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి పోవాలి,
పోతున్నాడా? పోతున్నాడు. ఒక ఆఫీసరు ఆఫీస్కి పోవాలి, అతను పోకపోతే మనమే ధర్నాలు చేస్తున్నాం, మాకు న్యాయం ఎందుకు చేయట్లేమో అని అడుగుతున్నాం. కానీ అలాంటి వాడిని ప్రతిపక్ష హోదాలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి ఎందుకు రాడు, సచివాలయానికి ఎందుకు రాడు? అలాంటి వాడు ఈ రాజకీయాలలో ఉండాల్సిన అవసరం లేదు కదా. మనం కూడా విద్యావంతులు అందరం కూడా ఆలోచన చేసి మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బాగుండాలి, నీలాగా అందరూ ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఈ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. మొదలు అసెంబ్లీకి తప్పు చేసేవాడు ముఖం చూపెట్టలేడు, ముఖం చాటేసుకొని పోతాడు. కాబట్టి 6 నెలలకు ఒకసారి అందరూ ప్రోత్సహిస్తే అందరూ వెండు తడితేనే ఆయన వచ్చి ఇలాంటి సమావేశాలు పెట్టి అందరినీ మభ్యపెడుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మీరందరూ గ్రహించి మీరందరూ కాంగ్రెస్ పార్టీ బలపరచాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్.